అందరికీ నమస్కారం అండి. ముందుగా మన యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. దేవి శరన్నవరాత్రులలో 3వ రోజు అనగా తేదీ 24/09/2025 అమ్మవారి యొక్క అవతారం శ్రీ అన్నపూర్ణాదేవి అవతారం. ఇప్పుడు మనం అన్నపూర్ణాదేవి అవతారం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. ఒకానొక కాలంలో భూలోకమంతా ఆకలితో విలవిల్లాడింది. పంటలు ఎండిపోయాయి. గంగానది ఒడ్డున కూడా ఆకలినాదం మారుమోగింది. జీవులు మాయమవుతున్న ప్రాణంతో కేకలు వేశారు. ఆపదలో ఋషులు గంగా తీరంలో ప్రార్థించారు. ఓ మాతా, ఓ జగజ్జనని, సృష్టిని రక్షించు, ఆకలి తీర్చు అని శరణు వేడారు. అప్పుడు హిమాలయ శిఖరం మీద కూర్చున్న జగన్నాథుడు శివుడు కన్నులు తెరిచెను. ఆయన గర్జించాడు. జీవులు అన్నంపైనే ఆధారపడుతున్నారు. ఆహారం లేకపోయినా బ్రహ్మజ్ఞానంతో జీవించగలరని వారికి నేను నేర్పుతాను అని శివుడు పార్వతితో చెప్పెను. పార్వతీదేవి కరుణతో, ప్రభువు, ఆకలి అన్నదే ప్రాణం. ఆకలి తీర్చకపోతే జ్ఞానం ఎవరికీ అర్థం కాదు. జీవనాధారాన్ని నేను ప్రసాదిస్తాను అని పలికెను. ఆ క్షణంలోనే పార్వతీదేవి జగజ్జనని అన్నపూర్ణాదేవిగా అవతరించెను. ఒక చేతిలో బంగారు చెంబు, మరో చేతిలో అన్నపూర్ణ కలశం. ఆమె రూపమే ఆహార దివ్యత్వం. ఆమె దయతో లోకం తృప్తి పొందింది. పిల్లలు నవ్వారు. వృద్ధులు ఆనందంతో కన్నీరు పెట్టుకున్నారు. భూమి మళ్ళీ పచ్చదనంతో నిండిపోయింది. అక్కడికే శివుడు భిక్షాటనమూర్తిగా మారెను. ఖాళీ పాత్రను తీసుకొని భవతి భిక్షాం దేహి అని వినమ్రంగా అన్నపూర్ణాదేవి ఎదుట నిలబడెను. అప్పుడు అన్నపూర్ణాదేవి చిరునవ్వుతో శివుని పాత్రలో అన్నం పెట్టింది. ఆ క్షణంలో సృష్టి మొత్తం దివ్యకాంతితో మార్మోగింది. ప్రపంచానికి శాశ్వత సత్యం ప్రత్యక్షమైంది. అన్నమే పరబ్రహ్మం అని. ఆమె కరుణతో పంటలు పుష్కలంగా పండాయి. ప్రజలు సంతోషంతో నిండిపోయారు. ఆమె అనుగ్రహమే భూమికి శాశ్వత పోషణ. అన్నం లేని జీవం ఉండదు. అన్నమే జీవానికి ప్రాణం. అన్నపూర్ణాదేవి అనుగ్రహమే శాశ్వత జీవన సత్యం. ఇది అన్నపూర్ణాదేవి యొక్క అవతార విశిష్టత. ఇప్పుడు మనం అన్నపూర్ణాదేవి యొక్క అష్టోత్తర శతనామావళి గురించి తెలుసుకుందాం. ఈ అష్టోత్తరం చదవడం వచ్చిన వారు ఒక్కొక్క మంత్రం చదువుకుంటూ పూజ చేసుకోండి. చదవడం రాని వారు మనసులో ఓం శ్రీమాత్రే నమః అనుకుంటూ ఒక్కొక్క మంత్రం వింటూ పూజ చేసుకోండి. శ్రీ అన్నపూర్ణ అష్టోత్తర శతనామావళి. ఓం అన్నపూర్ణాయై నమః. ఓం శివాయై నమః. ఓం దేవ్యాయై నమః. ఓం భీమాయై నమః. ఓం పుష్ట్యై నమః. ఓం సరస్వత్యాయై నమః. ఓం సర్వజ్ఞాయాయై నమః. ఓం పార్వత్యై నమః. ఓం దుర్గాయై నమః. ఓం సర్వాణ్యాయై నమః. ఓం శివవల్లభాయై నమః. ఓం వేదవేద్యాయై నమః. ఓం మహావిద్యాయై నమః. ఓం విద్యాదాత్రయై నమః. ఓం విశారదాయై నమః. ఓం కుమార్త్యాయై నమః. ఓం త్రిపురాయై నమః. ఓం బాలాయై నమః. ఓం లక్ష్మాయై నమః. ఓం శ్రియాయై నమః. ఓం భయహరిణ్యాయై నమః. ఓం భవాన్యాయై నమః. ఓం విష్ణుజనన్యాయై నమః. ఓం బ్రహ్మాదిజనన్యాయై నమః. ఓం గణేశజనన్యాయై నమః. ఓం సత్యాయై నమః. ఓం కుమారజనన్యాయై నమః. ఓం శుభాయై నమః. ఓం భోగప్రదాయై నమః. ఓం భగవత్యాయై నమః. ఓం భక్తాభీష్టప్రదాయిన్యాయై నమః. ఓం భవరోగహరాయై నమః. ఓం భవ్యాయై నమః. ఓం శుభ్రాయై నమః. ఓం పరమమంగళాయై నమః. ఓం భవాన్యాయై నమః. ఓం చంచలాయై నమః. ఓం గౌర్యాయై నమః. ఓం చారుచంద్రకళాధరాయై నమః. ఓం విశాలాక్షాయై నమః. ఓం విశ్వమాత్రే నమః. ఓం విశ్వవంద్యాయై నమః. ఓం విలాసిన్యాయై నమః. ఓం ఆర్యాయై నమః. ఓం కళ్యాణనిలయాయై నమః. ఓం రుద్రాన్యాయై నమః. ఓం కమలాసనాయై నమః. ఓం శుభప్రదాయై నమః. ఓం శుభాయై నమః. ఓం అనంతాయై నమః. ఓం వృత్తపేన పయోధరాయై నమః.
ఓం అంబాయే నమః. ఓం సంహారమదన్యాయే నమః. ఓం రుణన్యాయే నమః. ఓం సర్వమంగళాయే నమః. ఓం విష్ణు సంసేవితాయే నమః. ఓం సిద్ధాయే నమః. ఓం బ్రాహ్మణ్యాయే నమః. ఓం సురసేవితాయే నమః. ఓం పరమానందాయే నమః. ఓం శాంతియే నమః. ఓం పరమానందరూపిణ్యాయే నమః. ఓం పరమానందజనన్యాయే నమః. ఓం పరాయే నమః. ఓం ఆనందప్రదాయిన్యాయే నమః. ఓం పరోపకారనిరతాయే నమః. ఓం పరమాయే నమః. ఓం భక్తవత్సల్యాయే నమః. ఓం పూర్ణచంద్రాభవదనాయే నమః. ఓం పూర్ణచంద్రనిభాంకుశాయే నమః. ఓం పూర్ణచంద్రనిభాంసుకాయే నమః. ఓం శుభలక్షణ సంపన్నాయే నమః. ఓం శుభానందగుణవర్ణవర్ణాయే నమః. ఓం శుభానందగుణార్ణవాయే నమః. ఓం శుభ సౌభాగ్య నిలయాయే నమః. ఓం శుభదాయాయే నమః. ఓం రతిప్రియాయే నమః. ఓం చండికాయే నమః. ఓం చండమదన్యాయే నమః. ఓం చండదర్ప నివారిణ్యాయే నమః. ఓం చండదర్ప నివారిణ్యాయే నమః. ఓం మార్తాండనయనాయే నమః. ఓం సాధ్వాయే నమః. ఓం చంద్రాగ్నినయనాయే నమః. ఓం సత్యాయే నమః. ఓం పుండరీకహరాయే నమః. ఓం పూర్ణాయే నమః. ఓం పుణ్యదాయే నమః. ఓం పుణ్యరూపిణ్యే నమః. ఓం మాయాతీతాయే నమః. ఓం శ్రేష్టమాయాయే నమః. ఓం శ్రేష్టధర్మాత్మవందితాయే నమః. ఓం అసృష్ట్యయే నమః. ఓం సంగ్రహితాయే నమః. ఓం సృష్టిహేతవే నమః. ఓం కపర్దిన్యాయ నమః. ఓం వృషారూఢాయే నమః. ఓం శూలహస్తాయే నమః. ఓం స్థితి సంహారకారిణ్యాయే నమః. ఓం మందస్మితాయే నమః. ఓం స్కందమాత్రే నమః. ఓం శుద్ధచిత్తాయే నమః. ఓం మునిస్తుత్యాయే నమః. ఓం మహాభగవత్యాయే నమః. ఓం దక్షాయే నమః. ఓం దక్షాధ్వర వినాశిన్యాయే నమః. ఓం స్వర్ణదాత్రే నమః. ఓం సావిత్రాయే నమః. ఓం సదాశివకుటుంబిన్యాయే నమః. ఓం నిత్యసుందర సర్వాంగ్యాయే నమః. ఓం సచ్చిదానందలక్షణాయే నమః. ఇది శ్రీ అన్నపూర్ణ స్తోత్రశతనామావళి సమాప్తం. ఇప్పుడు అన్నపూర్ణాదేవికి పెట్టవలసిన నైవేద్యం ఏమిటంటే చిల్లు లేకున్నా అల్లం గారెలు. తరువాత వీడియోలో మనం కాత్యాయని దేవి యొక్క అవతార విశిష్టత గురించి మరియు అష్టోత్తర శతనామావళి మరియు నైవేద్యం గురించి తెలుసుకుందాం. ధన్యవాదములు.